అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని అతి పురాతనమైనటువంటి ఆలయము 10వ శతాబ్దము నాటి ఈ యొక్క కొడకంచి శ్రీ భూదేవి శ్రీదేవి సహిత ఆదినారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకునేటందుకు గానుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఆలయ మహత్యమును గురించి, ఆలయ చరిత్రను అన్నీ కూడా తెలుసుకొని వద్దాం పదండి. కొడకంచి గ్రామంలోని ప్రసిద్ధ ఆదినారాయణ స్వామి ఆలయ గోపురం భక్తులను మొదటి చూపుల్లోనే ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది ఆలయ ప్రధాన ద్వారం మాత్రమే కాదు, ఆధ్యాత్మికకు ప్రవేశ ద్వారం కూడా. కొడకంచి గోపురము ద్రావిడ శిల్పకళా శైలితో నిర్మింపబడి ఉన్నది. ఈ గోపురం యొక్క ముఖ్య లక్షణాలు ఎత్తైనటువంటి నిర్మాణము. 4 అంతస్తులను ఉన్నటువంటి ఈ గోపురమునకు ఎందరో దేవతామూర్తుల విగ్రహాలను చెక్కి ఉన్నారు. కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయము చుట్టూ ప్రాంగణమంతా కూడా ఆ పరిసరాలు భక్తుల యొక్క ఆధ్యాత్మికంకు స్వర్గము లాంటివి. ఇక్కడ వాతావరణము, ప్రకృతి అందాలు, ప్రశాంతత ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే గరుత్మంతుడు హిందూ పురాణాల ప్రకారంగా శ్రీ మహావిష్ణువు వాహనంగా, అత్యంత శక్తివంతుడిగా మరియు భక్తికి ప్రతీకగా ప్రసిద్ధి చెందిన వినత కశ్యప కుమారుడైన ఆయన వేగములో, బలములో, జ్ఞానములో అద్వితీయుడు. విష్ణు భక్తికి నిలువెత్తు ధాటిగా అమృతాన్ని సాధించిన తన తల్లి దాస్యాన్ని పోగొట్టుకున్న వీరుడిగా గరుత్మంతుని విశిష్టత వర్ణింపబడి ఉన్నది. ఈ ఆలయమునకు ఆకర్షణ ఈ వృక్షము. ఈ వృక్షమునందున మర్రి, రాగి, పారిజాతము, అదే విధములుగా వేప మొదలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వృక్షములతో ఒకే చోట ఈ విధంగా దర్శనమిస్తుంది. ఈ చెట్టుకు కనీసము కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగి ఉంటుంది. చూసేటందుకు ఈ చెట్టు అందరిని ఆకర్షించేలా కనిపిస్తూ ఉంది. మొటిమెలచే కలిగినటువంటి ఈ చెట్టును పూజించినటువంటి వారికి పుత్రప్రాప్తిని కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. ఈ యొక్క వృక్షమునకు ఈ కింది భాగమునందున కాండములను, పచ్చని ఆకులను, అదే విధములుగా స్వచ్ఛమైనటువంటి గాలిని ఇచ్చేటటువంటి ఈ చెట్టుకు భక్తులు భక్తిపూర్వకముగా పూజించినటువంటి వారికి సకల సంతాన సౌభాగ్యమును కలుగుతున్నాయని నమ్ముతూ ఉంటారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎత్తైన ఏకశిల. ఈ ఏకశిల పైన స్వామివారి గర్భాలయము నిర్మాణంలో ఉంది. ఒకప్పుడు ఇదంతా కూడా కొండ ప్రాంతము. ఈ కొండ ప్రాంతమునందున ఈ గుట్టపైన వెలిసినటువంటి ఆదినారాయణ స్వామి భూదేవి శ్రీదేవి సహితముగా వెలిసి ఉన్నాడు. ఈ ఆలయమును కొన్ని సంవత్సరముల ముందు నూతనంగా మంటపాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు భక్తులు. ఈ ఆలయమునందున ముందు ఉండే ధ్వజస్తంభం ఆధ్యాత్మికగా మరియు వైజ్ఞానికంగా అత్యంత విశిష్టమైనది. ఇది దేవుడికి, భక్తునికి మధ్య వారధిగా, ఆలయ పవిత్రకు నిదర్శనగా భావిస్తారు. సాధారణంగా చెక్కతో చేసిన రాగి లేదా ఇత్తడి తొడుగులతో
నిర్మిస్తారు. ఇది ఆలయం లోపలికి ప్రవేశించే ద్వారము ముందు అహంకారాన్ని వదిలిపెట్టి భక్తులు లోపలికి వెళ్ళే సందేశాన్ని ఇస్తుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో ఆలయానికి ఈశాన్య భాగమునందున చెరువు, అదే విధములుగా పచ్చని పంట పొలాలు, చుట్టు ప్రాంతమంతా కూడా ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామములో పచ్చని పొంట పొలాల పక్కన కోనేరు కలిగి ఉండి అత్యంత ప్రసిద్ధిగాంచిన సుమారు 1000 సంవత్సరముల క్రితం కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేది ఒక ప్రత్యేకతను సంచరించి ఉన్నది. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలోనే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కంచికి వెళ్ళకున్నా కొడకంచికి మాత్రం వెళ్ళాలనే నానుడి ఆనాటి నుండి వస్తుంది. స్వామివారు సుమారు 1000 సంవత్సరముల క్రితం శ్రీదేవి భూదేవి సమేతుడిగా కొడకంచి గుట్టపైన వెలిశారని పెద్దలు చెప్తారు. ఈ ఆలయానికి చరిత్ర ఉంది. అదేమిటంటే 1000 సంవత్సరముల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావుకు స్వామివారు కలలో వచ్చి మంబాపూరు అడవి ప్రాంతమునందున తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకొని వచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీనితో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దానితో మరొకసారి స్వామివారు అల్లాని వంశం కలలలో వచ్చి వారికి తెల్లవారు లోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షే వారిని తనను స్థానానికి చేరుస్తుందని చెప్పారు. ఆ విగ్రహము కొడకంచి గ్రామము శివారులోని అటవీ ప్రాంతములో గల్ల ఓ గుట్టపైన ప్రతిష్ఠించాలని చెప్పారు. గరుడ పక్షి చూపిన దారిలోనే అటవీ ప్రాంతములకు వెళ్ళిన అల్లాని వంశస్థులకు స్వామివారి విగ్రహము లభించింది. ఆ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపైన ప్రతిష్ఠించారు. అప్పటి నుండి నేటి వరకు కంచి తరహాలోనే స్వామివారికి అలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా స్వామివారికి అలాగే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయము కూడా బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. కంచిలో ఉన్న విధంగా ఈ ఆలయ ఆవరణలో కొలను ఉంటుంది. కొలనులో స్నానము చేసి దేవాలయం లోపలికి వెళ్ళి వెండి, బంగారు బల్లులను దర్శించి కంచికి వెళ్లకుండా కొడకంచికి వెళ్ళాలనే నానుడి ఆనాటి నుండి ఉంది. వాస్తవానికి కంచి తరహాలో ఇక్కడ కూడా బంగారు, వెండి బల్లులు ఉండడంతో కడకంచిగా ఉన్న ఆ గ్రామం ఇప్పుడు కొడకంచిగా విరాజిల్లుతూ ఉన్నది. భూదేవి శ్రీదేవితో పాటుగా స్వామివారు ఏకశిలలో దర్శనమిస్తారు. ఆలయానికి ఎడమ భాగమునందున ఆల్వారు సన్నిధి ఉన్నది. ఆల్వారులు అనగా 12 మంది వైష్ణవ సాంప్రదాయములో విష్ణువును కీర్తించిన భక్త శిరోమణులు. ఆల్వారు అవతరించిన లేదా వారి కీర్తించిన దివ్య దేశాలలో వైష్ణవ ఆలయాలు ప్రత్యేకంగా ఆల్వారుల సన్నిధి ఉంటుంది. వైష్ణవ ఆలయాలలో ప్రధాన స్వామివారితో పాటు 12 మంది ఆల్వారుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయములో ప్రత్యేక ఆకర్షణ అమ్మవారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎంతో చక్కని రూపములో దివ్య దర్శనమును ఇస్తుంది. ఆ స్వర్ణ కవచములతో అలంకరింపబడినటువంటి అమ్మవారు ఎంతో మంది భక్తులకు కొడకంచికి వచ్చినటువంటి వారికి, కోరినటువంటి వారికి వెంబడే వరములను ప్రసాదిస్తుందని ఇక్కడి నానుడి. అందుకే అమ్మవారిని కూడా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు భక్తులు. ఈ ఆలయమునందున కోనేరు కూడా ఉన్నది. ఈ కోనేరు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది. ఈ కోనేటిలో స్నానమాచరించినటువంటి వారికి
కొడుకులను ప్రసాదిస్తాడని, కోరిన వరములను సిద్ధిస్తాయని నమ్మకం. అందుకే ఈ కోనేటి యందున స్నానములను ఆచరించి ఈ స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. అంతేకాదు ఈ కోనేరు, ఈ పుష్కరిణిలో ఎంతో అద్భుతమైనటువంటి కట్టడి ఉన్నది. ఈ రాతితో అలంకరించినటువంటి ఈ యొక్క కోనేటిలో ఎంతోమంది భక్తులు, ఇక్కడ కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆలయమునందున ఈ కోనేరు ప్రత్యేకంగా మనకు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది. ఈ కోనేటి యందున స్నానమాచరించినటువంటి వారికి కోరిన వరములు సిద్ధిస్తాయని ఇక్కడి నమ్మకం. ఈ ఆలయంలో మరొక విశేషము, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి, అదే విధములుగా మహానందీశ్వరుడు శివుడి విగ్రహము కూడా కనిపిస్తూ ఉంటుంది. అతి పురాతనమైనటువంటి ఈ ఆలయమునందున స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వారి భయములను తొలగించి ముక్తిని ప్రసాదించే అభయాంజనేయ స్వామి ఆలయము కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. స్వామివారు దర్శించినటువంటి వారికి భయములను తొలగి సుఖములను పొందుతున్నారని చెప్తూ ఉంటారు ఇక్కడి పెద్దలు. అంతేకాదు ఈ ఆలయమునందున అతి పురాతనమైనటువంటి ఒక నంది, అదే విధములుగా స్వామివారు శివుడు కూడా దర్శనమిస్తారు ఇక్కడ. బ్రహ్మసూత్రముతో కలిగినటువంటి ఈ శివయ్యను దర్శించుకున్నటువంటి వారికి ముక్తి ప్రసాదము లభిస్తుందని చెప్తారు. ఇదిగో చూడండి, ఇక్కడనే ఆ స్వామివారికి బ్రహ్మసూత్రముతో కలిగినటువంటి ఈ శివలింగమును స్పర్శిస్తే చాలు సర్వ పాపాలను తొలుగుతాయని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఆలయమునందున ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. స్వామివారికి భక్తిపూర్వకముగా బిల్వం, తోయం, పత్రం సమర్పిస్తే చాలు ఎంతో సుఖములను పొందిస్తాడని చెప్తారు. అదిగో చూడండి, అదే బ్రహ్మసూత్ర లింగము. ఈ యొక్క ఆలయానికి దేశ విదేశాల నుండి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. వీలుంటే మీరు కూడా ఈ ఆలయానికి వచ్చి ఒక్కసారి దర్శించండి, శుభములను పొందండి. నా యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో తీసుకొని వస్తారు. నా యాత్ర వీక్షకులకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.